మార్నింగ్ నేను మోహన్. ఈరోజు ఈనాడు అనాలిసిస్ చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఈ పేజ్లో యాడ్ ఉంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సెకండ్ పేజ్ అనమాట. సెకండ్ పేజ్లో డైరెక్ట్గా ఛాంపియన్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఛాంపియన్ చూద్దాం. ఛాంపియన్ చూసిన తర్వాత మన ఫస్ట్ పేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అంటే న్యూస్ హెడ్లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సరే చూద్దాం. అనూహ్య ఫలితాలు ఖాయం, మానసిక బలవంతులే ఈ ఒలింపిక్లో విజేతలు, సింధు సాయి సాత్విక్ పథకాలు గెలవచ్చు. ఇది ఛాంపియన్ పేజ్లో ఉంది. పతాకధారిగా సింధు, ప్రేక్షకులు లేకుండా టోక్యో ఒలింపిక్స్. ఇది చిన్న చిన్న శీర్షికలు అనమాట. ఇది పాలిచ్చే అమ్మగాను పోటీ పడే అథ్లెట్గా, సందిగ్ధంలో కెనడా బాస్కెట్బాల్ క్రీడాకారిణి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఛాంపియన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. కింద ఏముందంటే సాధ్యం కాదు, ఇంగ్లీష్ జట్లతో వార్మెఫ్ ఈసీబీ తిరస్కారం, ఈసారి 100 మీటర్ల అతడిదే. ఇది హుసేన్ బోల్ట్ గురించి అనమాట. పరుగు ఒలింపిక్స్ దిశగా అనేసి ఒక చిన్నది వేశారు, ఒక ఆర్టికల్. ఇంగ్లాండ్దే T20 సిరీస్. ఇది ఛాంపియన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. సరే నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజీ అంటే థర్డ్ పేజీలో మెయిన్ హెడ్లైన్స్ అనమాట. ఇంతకుముందు ఫస్ట్ పేజ్లో ఉండేది అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది, ఛాంపియన్ పేజ్ సెకండ్ పేజ్లో వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది థర్డ్ పేజ్ అనమాట. ఇప్పుడు మనం థర్డ్ పేజ్ చూద్దాం. తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు అనమాట. ఏప్రిల్ 3న సేకరించిన నమూనా తిరిగి పరీక్షించే క్రమంలో గుర్తించిన CCMB 2.5 నెలలైనందున ఆందోళన చెందనక్కర్లేదు. భాస్కర్ కాటమనేని, స్థానికుల నుంచి నమూనాల సేకరణ. ఇది ఆ వేరియంట్తో సంక్రమణ వేగం అధికం, చిత్తూరు జిల్లాలో కఠిన ఆంక్షలు పెట్టండి. సిఎస్కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనమాట. ఇది డెల్టా వేరియంట్ గురించి అనమాట. ఓకే, హామీ అమలవుతుందా? అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న జగన్, ఆ తర్వాత కమిటీల మీద కమిటీలు, 2 ఏళ్లు గడిచినా తేలని నిర్ణయం, లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూపు. జగన్ పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేయాలంటూ విన్నవిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఉద్యోగులు. ఇది 2019 జనవరిలో ఉన్నటువంటి జగన్ గారు పాదయాత్రలో చేసినటువంటి ఫోటో అన్నమాట అది. ఓకే, ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం, ఎంతో ఆచరణాత్మకం వ్యవహరించారు. ఏపీలో పరీక్షల రద్దుపై సుప్రీంకోర్టు. 2 పరిషత్ కోరుకు తాజా నోటిఫికేషన్, ఉత్తర్వులు స్టే, సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు, పాక్షికంగా నిలుపుదల, ఎన్నికల రద్దు, ఉత్తర్వులు మాత్రం అమల్లోనే. SEC అప్పీలుపై హైకోర్టు విచారణ, అప్పీళ్లు తేల్చే వరకు ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటనలో వద్దు ధర్మాసనం. 213 ఎకరాలు పొదుపు పెట్టేశారు. విశాఖ వెళ్లి బ్యాంకులకు డాక్యుమెంట్ల సమర్పణ, రాష్ట్రాభివృద్ధికి కార్పొరేషన్లకు రుణాల కోసమే అని ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇక్కడ డెల్టా రకం కోవాక్సిన్ కోవిషీల్డ్ బేసు డెల్టా ప్లస్పై పనితీరు మీద కొనసాగుతున్న అధ్యయనాలు, ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ వెల్లడి. నామినేటెడ్ పదవులపై కసరత్తు, టీటీడీ, శ్రీశైలం దేవస్థానాలకు బోర్డులకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మొత్తం 150 పేర్లు జాబితా. నెలాఖరులో స్పష్టత అవకాశం అన్నమాట. కింద ఆర్టికల్లో ఏం రాశారంటే పర్యాటకం పుంజుకొనేనా, ఇది అమరావతి పేజీలో ఉందన్నమాట. ఇక్కడ చూద్దాం. గ్లాసుడు నీళ్లు అక్రమంగా తీసుకోం, రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకోనున్నాం, తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు, రాజకీయాల కోసమే అక్కడి మంత్రుల వ్యాఖ్యలు, మంత్రుల పేరుని నాని, పెద్దిరెడ్డి, కన్నబాబు సృష్టీకరణ. హామీని ఉల్లంఘిస్తే చర్యలే, ఆంధ్రప్రదేశ్కు స్పష్టం చేసిన NBT. కోర్టు ధిక్కరణ పాల్పడినట్లు తేలితే CS జైలుకే. ప్రాథమిక పనులంటూ ఏపీ ప్రధాన పనులే చేపడుతుంది తెలంగాణ. గత హామీకి కట్టుబడి ఉన్నాం ఏపీ, నివేదిక ఇవ్వాలంటూ ప్రాంతీయ అటవీ పర్యావరణ శాఖ ఆదేశం. కేసీఆర్కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఫోను, రాయలసీమ ఎత్తిపోతల NGT ఆదేశాలపై చర్చ, అనుమతులు లేకుండా పనులు చేసే చర్యలుంటాయని హామీ. అధికారులకు 2 రోజుల్లో ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరతారని వెల్లడి. ఇది థర్డ్ పేజీ జిస్ట్ అనమాట.
అది ఇదే మెయిన్ పేజ్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది నెక్స్ట్ పేజ్. థర్డ్ పేజీలో ఉన్నటువంటిది కంటిన్యూషన్ అనమాట. 213 ఎకరాల కుదువు పెట్టేశారు. అండ్ హామీ అమలవుతుందా, సిపిఎస్ రద్దుపై హామీ అమలవుతుందా, ఇది కూడా కంటిన్యూషన్ అనమాట. కేసీఆర్కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఫోను, ఇది కూడా కంటిన్యూషను. డెల్టా రకంపై కోవాక్సిన్ కోవిషీల్డ్ బేసు, ఇది కూడా కంటిన్యూషను. తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు, ఇది కూడా థర్డ్ పేజ్ కంటిన్యూషను. గ్లాసు నీళ్ళు అక్రమంగా తీసుకోము, ఇది కూడా థర్డ్ పేజ్ కంటిన్యూషను. హామీని ఉల్లంఘిస్తే చర్యలు, ఇది కూడా థర్డ్ పేజ్ కంటిన్యూషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూసారు కదా, ఇది 5th పేజ్ అనమాట. బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది, క్రమంగా పెరుగుతున్న కేసులు, కోవిడ్తో పోలిస్తే 6.8 అధిక మరణాలు. రాష్ట్రంలో నిలకడగా కరోనా కేసులు, ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గుదల. తిరుమలకు విమాన ప్రయాణంలో ప్రత్యేక ప్యాకేజీ అనే ఒక ఆర్టికల్ రాశారు ఇక్కడ చిన్నది. స్మార్ట్ సిటీల పనితీరులో తిరుపతి ప్రభ, వివిధ విభాగాలు అవార్డ్స్ అన్నమాట. చెత్త పన్ను అధికారం రాష్ట్రాలకు లేదు, ఔరంగజేబు పాలనను తలపిస్తున్నారు, మధ్యతరగతి వారిని వదిలిపెట్టండి, సీఎం జగన్కు ఎంపీ రఘురామలేఖ. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఒక వర్గం, డైరెక్టర్లు ఛాంబర్లకు తాళాలు. సహకార బ్యాంకులు డైరెక్టర్లుగా ఎంపీ ఎమ్మెల్యేలకు అర్హత లేదు, ఇది చిన్న ఆర్టికల్ కింద రాశారు. ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు, ఆన్లైన్లోనే 30 నుంచి దరఖాస్తులు అవకాశం. జగన్ పాలనలో తిరోగమనమే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దొడ్డిదారుల్లో అడ్డుకుంటున్నారు, పేర్ని నాని. నామినేటెడ్ పదవులపై కసరత్తు, రాయలసీమ ఎత్తిపోతలు ఉపసంహరించుకోవాలి, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను రీకాల్ చేయండి, దళిత ప్రజా సంఘాల డిమాండ్. ఇది 5th పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇది 6th పేజు, ఎడిటోరియల్ పేజు. యువతరంపై మాదక ఖడ్గం, మూతపడ్డ పరిశ్రమల్లో ఉత్పత్తి, చోద్యం చూస్తున్న దర్యాప్తు సంస్థలు, నేడు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, తలడిల్లుతున్న తెలుగు రాష్ట్రాలు. ఇది వలసాల వీరభద్రం రాశారు, ఇది ఎడిటోరియల్ పేజ్ అనమాట. నెక్స్ట్ ఎడిటోరియల్ ఒకటి ఉంది, తల్లిదండ్రులే గురువులుగా, అండగా నిలిస్తే ఆత్మవిశ్వాసం, కరోనా వేళ బాల్యానికి భరోసా అంటూ సమగ్ర ప్రణాళిక అవసరం అంటూ డాక్టర్ వంకిపరపు శ్రీనాథాచారి వ్యక్తిత్వ వికాస నిపుణులు అనమాట. ఈయన ఆర్టికల్ రాశారు, ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు చదువుకోండి. శాంతి సాధనకు రాజకీయత్నం, ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిన్న జరిగినటువంటి సమావేశాని కోసం హాజరైనటువంటి జమ్మూ కాశ్మీర్ నాయకులతోనూ ఇది ఒక ఎడిటోరియల్ శ్రీనివాసరావు రాశారనమాట. అదొకటి చూసుకోండి. కోపం పాప కారణం, అంతర్యామిలో ఉన్నటువంటి ఇదొక శీర్షిక. ఈనాడు ప్రత్యేక శీర్షికగా బాధ్యత మప్పితేనే రహదారి భద్రత అంటూ ఒక శీర్షిక ఒకటి రాశారు, అది కూడా ఎడిటోరియల్ పేజీలో ఉంది, చదువుకోండి. ఇది అమరావతి పేజ్ అనమాట. ఈ అమరావతి పేజీలో పైన పట్టారం లోన లొట్టారం, స్వేచ్ఛ సర్వేక్షణ్ 2021 పరిశుభ్రత పరిశీలనలో భాగంగా దేశంలో మహానగరాల్లో విజయవాడ పోటీ పడుతుంది. ఇందులో భాగంగాను నగర పరిశుభ్రత కోసం బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా మాచవరంలో ఓ శౌచాలయాన్ని నిర్మించారు. ఇది బయటకు అందంగా కనబడుతుంది, లోపలికి వెళ్ళి చూసే అపరిశుభ్రంగా ఉంది. చెత్త, మందు సీసాలు కనిపిస్తున్నాయి. లక్షల ఖర్చు చేసి నిర్మించిన మరుగుదొడ్డి ఇలా అపరిశుభ్రంగా మారింది అంటూ ఇది అమరావతి పేజీలో మెయిన్లోనే రైట్ సైడ్ ఇచ్చారు. పైన మొరక అంటూ ఒక ఆర్టికల్ ఒకటి రాశారు. అతివల భద్రతకు మీరే అంబాసిడర్లు, మహిళా పోలీసులతో ఎస్పీ రవీంద్రబాబు. జూనియర్ కళాశాల లేని మండలాలు 28 ఉన్నాయంట. ఓకే, పటిష్ట నిఘాతో ఆటకట్లు,
క్రైమ్ గురించి ఇదొక ఆర్టికల్ రాశారు. 1,00,000 కేసులు 2020 మార్చి 23న మొదటి కేసు అనమాట. ఇది చిన్న ఆర్టికల్ ఒకటి కింద రాశారనమాట. పచ్చని మరుగు కానూరులో చిన్న చెరువు. ఇది ఇళ్ళ నుంచి వచ్చినట్టు మురుగునీరు ఇక్కడ చేరి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. కానూరులో పెద్ద చెరువు ఇటీవలే శుభ్రపరిచారు. దీన్ని కూడా శుభ్రపరచండి. వాహన కాలంలో దోమల వ్యాప్తిని అధికారులు నిరోధించాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. 7th పేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. అమెరికాలో తెలుగు తేజం. అమెరికా తెలుగు తేజం వికసించింది. విజయవాడ నగరానికి చెందినటువంటి యలమంచి సత్య శ్రీనివాస్ అమెరికాలో ఇన్ఫోవిజన్ ఇంక్ సంస్థ చైర్మన్ గాను సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా సంస్థ గ్లాస్ డోర్స్ నిర్వహించిన టాప్ 100 సీఈఓలో సత్య శ్రీనివాస్ 55వ స్థానంలో నిలిచారు. 2021 సంవత్సరానికి చెందిన టాప్ సీఈఓల జాబితాలో గ్లాస్ డోర్స్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. నేరాల అదుపులో ప్రభుత్వం పోలీసుల వైఫల్యం. గర్భిణీ ఘటనపై విచారణ కమిటీ. విజయవాడ పాత ఆసుపత్రి. రాష్ట్రంలో ప్రగతి శూన్యం. సిపిఐ రామకృష్ణ. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం. బీజీవైఎం నాయకులను అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కిస్తున్న పోలీసులు. మద్దతు ధర కోరుతూ 28 ధర్నా. మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. మహిళల దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం. మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చెక్కుపాటి ఓసారాణి తదితరులు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయండి. నెక్స్ట్ ఇది 8th పేజీలో ఉన్నటువంటి జిస్ట్. విజయవాడ తూర్పు అనమాట. గురు పెట్టారు, సాధించారు. పూర్ణవేరు బసవయ్య చౌదరికి జెడ్పీ పాఠశాల నవేశ్రీ నందిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు. లీకులతో ఇక్కట్లు. ఇది వాటర్ లీకేజ్ గురించి. ఆస్తి పన్ను అభ్యంతరాలు తెలియజేయండి అంటూ పన్నుల పెంపును నిరసిస్తూ పౌర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాణిగారి తోటలో నిరసన. పిబి సిద్ధార్థ కాలేజు పరిశుభ్రత ప్రమాణం ధ్రువపత్రం అంటూ ఆర్టికల్స్. ఇంకా అర్హులు పథకాలకు అందేలా చర్యలు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నటువంటి మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్. ఇది 9th పేజీలో ఉన్నటువంటి జిస్టు. కింద కూడా ఒక ఆర్టికల్ రాశారు. భారీగా మోహరించిన మలగాలు. ఏపీపీఎస్సి ఆఫీస్ ముందు పోలీసులు బలగాలన్నమాట. ఇది 10th పేజు. బాలరిష్టాలు దాటుతూ భూ సర్వే. విద్యార్థులకు అండగా లోకేష్. రుణాలు ఇవ్వండి, రైతులకు అండగా నిలవండి బాలశౌరి. మాట్లాడుతున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. వేదికపై ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, కలెక్టర్ శ్రీనివాసులు. పిల్లల ప్రవేశాలపై తగ్గుదలపై ఆరా. తాత్కాలిక ఉద్యోగులు వదంతులు నమ్మద్దు డిఎంహెచ్ఓ. జ్వరాల సర్వేలో అలసత్వం వహిస్తే చర్యలు. కలెక్టర్ శ్రీనివాస్కు లేఅవుట్ గురించి వివరిస్తున్న మంత్రి నాని. మచిలీపట్నం ఆసుపత్రికి యూనియన్ బ్యాంక్ వితరణం. అరాకొర విత్తనాల సేకరణలో అన్నదాతలు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. అండ్ జగన్మాత సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ రావుకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ రావు. పక్కన ఈవో భ్రమరాంబ. తొలగిన ఉత్కంఠ. ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటూ విద్యార్థులు. ఇది 10th ఇంటర్మీడియట్ బోర్డ్స్ గురించి, ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి. పర్యాటకం పుంజుకొనేనా, అది ఫస్ట్.
ఇది 10th పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. వసుంధర పేజ్ ఇది. ఓకే చూద్దాం. రైలుకి జన్మస్థలానికి రాష్ట్రపతి. ఈ పేజ్లో చిన్న ఆర్టికల్ ఒకటి రాశారు. కేంద్ర ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతా నిలిపివేత. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని సామాజిక మాధ్యమం, గంట తర్వాత పునరుద్ధరణ. ట్విట్టర్పై విరుచుకుపడిన మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఆసుపత్రులు ఆక్సిజన్ పర్యవేక్షణ కమిటీలు. సీనియర్ వైద్యులతో ఏర్పాటు. ప్రతి రాష్ట్రంలోనూ 10 నుంచి 12 ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలు. సుప్రీంకోర్టు నియమిత జాతీయ కార్యదళం నివేదిక. 3వ వేవ్ అవకాశాలు తక్కువే, ICMR. తాత్కాలిక CVCగా సురేష్ పటేల్. చర్చను కొనసాగిద్దాం. భారత్ చైనా నిర్ణయం. భారత్ సరిహద్దుకు డ్రాగన్ బుల్లెట్ రైలు. లాసా నింగ్చి మార్గంలో ప్రారంభించిన చైనా. అరుణాచల్పై కన్ను. ఇది వ్యూహాత్మక మార్గం అంట. అసెంబ్లీ ఉంటుంది, అధికారాలు ఉండవు. ఇది జమ్మూ కాశ్మీర్పై కేంద్రం యోచన. ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ ఉంది. ఏదో చెక్ రిపబ్లిక్లో బేకర్ సుడిగాలి, 5గురు మృతి. అంటే బేకర్ సుడిగాలి వచ్చినట్టుంది. అక్కడ కొంచెం డిస్ట్రాక్షన్ జరిగినట్టుంది. దాని గురించి కూడా రాశారు. మెహబూబా పాక్ వెళ్ళిపోవాలి, యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య. రాష్ట్రం కోసం పోరాటం విచిత్రం. జమ్మూ కాశ్మీర్కు పాత హోదా పునరుద్ధరించాలి. మాజీ మహారాజు కరణ్ సింగ్. కలలో వచ్చి అత్యాచారం చేస్తున్నాడు, స్వామీజీపై మహిళా ఫిర్యాదు. ఇది ఔరంగాబాద్, బీహార్. ఓకే నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది 12th పేజు, నేషనల్ పేజ్ అనమాట. నేషనల్ పేజ్ జిస్ట్ ఇది. ఇప్పుడు మనం 13th పేజ్లో ఉన్నాం. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు. ఇది పాత పేజ్కి కంటిన్యూషన్ అనమాట. 4 జిల్లాల్లో మున్సిపల్ భూముల సర్వే. ఆరోపణలున్న కొందరు అధికారులు, వివిధ అంశాలపై పరిశీలన బాధ్యతలు. ఓకే నెక్స్ట్. తాజా నోటిఫికేషన్ ఉత్తర్వులపై స్టే. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు. ఆ దస్త్రాన్ని మాకివ్వండి. హైకోర్టు పరిపాలనా కమిటీ ఇచ్చిన ఫైల్ను పరిశీలించిన తర్వాతనే తగిన ఉత్తర్వులు ఇస్తాం. జగన్పై కేసుల ఉపసంహరణ సుమోటో వ్యాజ్యాలు స్పష్టం చేసిన హైకోర్టు. 1 minute. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించరా అనేది తెలుస్తాం. జడ్జి రామకృష్ణ అరెస్ట్ విషయంలో స్పష్టం చేసిన హైకోర్టు. హెచ్ఆర్ఎఫ్ నేత విఎస్ కృష్ణకు హైకోర్టులో ఊరట. ఆవిష్కరణపై హక్కు, వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం. జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న విశాఖ మేధో సంపత్తి హక్కుల కేంద్రం. పింఛను చెల్లింపులో వివక్ష ఎందుకు, చెల్లించుకుంటే కోర్టు ధిక్కరణ కింద ఉత్తర్వులు. తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశం. 3 రాజధానులు స్వార్థపూరిత నిర్ణయం. ప్రభుత్వంపై అమరావతి రైతుల ఆగ్రహం. గ్రూప్ 1-2 పోస్టుల సంఖ్య పెంచాలి, PDSU. వాణిజ్య సముదాయాన్ని వేలందారులకు అప్పగించండి. అగ్రిగోల్డ్ కేసులో SBIకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. పల్లా భూముల్లో యథాతథాస్థితి పాటించండి. రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులకు నోటీసులు. ఇది 13th పేజ్ జిస్ట్ అనమాట. చూద్దాం నెక్స్ట్ పేజ్. ఉద్యోగ క్యాలెండర్ రద్దు చేయాలి. నిరుద్యోగులు న్యాయం చేసేదాకా ఉద్యమం ఆగదు. నిరసన తెలిపి BJOM నేతలు. కత్తులతో వేటాడి నడి రోడ్డుపై నరికేశారు. బెజవాడ సంచలనం సృష్టించిన యువకుడి హత్య. మామిడి ధరలపై రాజకీయమా? చంద్రబాబు ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచించారా? మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు. ఇక్కడ కవర్లు కలిసి సాధించారు. 50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందిన SRM విద్యార్థులు. ఓకే నెక్స్ట్. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం, ఎంతో ఆచరణాత్మకంగా వివరించారు. పరీక్షలు
రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. జూలై 31 ఫలితాలు వెల్లడిస్తాం. సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే. ఇది ఇంతకుముందు ఫస్ట్ పేజ్లో ఎక్కడో ఉంది, ఇది కంటిన్యూషను. అండ్ అత్యాచార బాధితురాలు గంటకు పైగా విచారించిన పోలీసులు. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి పేరు నాని. ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ. పుదుచ్చేరి మంత్రివర్గం ఖరారు. ఇది 14th పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. 15th పేజ్ అనమాట. ఢిల్లీ ఆక్సిజన్ రిమాండ్పై రగడ. తప్పుడు లెక్కలతో అవసరానికి మించి 4 రెట్లు అడిగారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో కొరత. కేజ్రీవాల్ హేయమైన నేరానికి పాల్పడ్డారు, మండిపడ్డ బీజేపీ. ఆ పార్టీ అబద్ధాలు చెబుతుందన్న ఆప్. దేశీయ రాకెట్ పరీక్షలు విజయవంతం. సంతోషంగా ఉన్నట్లు నటించా బ్రిట్నీ స్పియర్ క్షమాపణలు. కేంద్రం అప్పుల్లో 116 లక్షల కోట్లు, 6.3 పెరిగింది 3 నెలల్లో. ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం. వారికి పాక్ సాయం ఆపాల్సిందే. అప్పటిదాకా గ్రే జాబితాలో FATF హెచ్చరిక. ఇంట్లో ఎలుకల పెంపకం. 3వ పెళ్లి కావాలన్నాడు, మర్మాంగం కోసి చంపింది. 30 ఏళ్ళు సర్పరక్షకుడు అంటూ ఆర్టికల్ రాశారు. మెక్సికో సరిహద్దుకు కమలా హ్యారిస్. అండ్ డెల్టా ప్లస్తో జాగ్రత్త. ఎమర్జెన్సీ రోజుల్లో మరవలేం ప్రధాని. మోదీ జెన్ఫీలో నలిగిపోతున్న దేశం. కాంగ్రెస్ నేత సుర్జేవాలా ధ్వజం. మమతా సమాధానాన్ని స్వీకరించండి. కలకత్తా హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశం. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి దేశ్ముఖ్పై బిగిస్తున్న ఉచ్చు. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అధ్యయనం. మరింత డేటా అవసరం. ICMR డైరెక్టర్. గజరాజుకు చెత్తకుప్పే శరణ్యం అంటూ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది 15th పేజ్లో ఉన్నటువంటి జిస్టు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. వారికి 4 ఏళ్లుగా జీతాలు లేవు. ఆర్థిక ఇబ్బందుల్లో ఇంటర్ అతిథి అధ్యాపకులు. పాఠాలు చెబుతున్నా చెల్లింపులు చేయని వైనం. 2 రోజుల్లో 17,000 కోట్లు పెట్టుబడులు పోయాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. భవానీ ద్వీపంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతి. రేరా సెర్చ్ కమిటీ పునర్నియామకం. ఆన్లైన్లోనే JNTU చివరి ఏడాది పరీక్షలు. సుప్రీంకోర్టు మొట్టుకాయలు వేస్తేనే జగన్కు స్పష్టత రాలేదు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాష్ట్రాన్ని తగులుపెట్టేలా జగన్ నిర్ణయాలు. ఎంపీ రామ్మోహన్ నాయుడు. విధ్వంసానికి నాంది పలికి 2 ఏళ్లు. సీఎంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం. సిబిఐ కోర్టుకు విచారణకు హాజరై నిజాయితీని నిరూపించుకోండి. ముఖ్యమంత్రికి కళా వెంకట్రావు లేఖ. ఇక్కడ చిన్న చిన్న శీర్షికలు రాశారు. ఆసుపత్రుల చెల్లింపుల్లో కోత. లైంగిక వేధింపుల కేసులో రాజీ. తిరిగి ఏపీ సర్వీసులకు ఐఎస్ సమీర్ శర్మ. గృహ నిర్మాణ సంస్థగా OSDగా విశ్రాంత అధికారి. రాప్తాడ్ భూ సర్వేలో అవకతవకలపై విచారణాధికారిక అనంత జాయింట్ కలెక్టర్. మావోయిస్ట్ నేత శరత్కు తీవ్ర అస్వస్థత. తెలంగాణ లాసెట్ దరఖాస్తు జూలై 5, గడువు జూలై 5. బీసీ సమస్యలపై నిర్లక్ష్యం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికారి ప్రతినిధి కర్రి వేణు మాధవ్. IITHలో ఆన్లైన్లో ఎంటెక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. డెల్టా ప్లస్ కట్టడి చర్యలేవి. రాహుల్. అన్నింటా దిగజారుడే. ఇది UPA అధికారంలో ఉన్నప్పుడు ఈ శశిధర్ అనమాట. ఇది విమర్శ. సంక్షోభంలో ప్రజల లైంగిక ఆరోగ్యం. ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణుల సంఘం. సీఎం జగన్ కలిసిన అమితాబ్ ప్రసాద్.
సీఎం జగన్ను వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేస్తున్న అమితా ప్రసాద్. ప్రత్యేక రైలు జన్మభూమి ఎక్స్ప్రెస్గా 1 నుంచి నడిపేందుకు ఏర్పాట్లు. నరేగా అమలుపై ఎన్ఎల్ఎం బృందం ప్రశంస. ఇది 16th పేజ్లో ఉన్నటువంటి జిస్ట్. 17th పేజ్ సినిమా పేజ్, ఈ తరం 18th, 19th బిజినెస్. చూద్దాం. అమ్మకానికి ఆంధ్ర సిమెంట్స్ ప్లాంట్లు. కరోనా పరిణామాలను తట్టుకుంటాం. ఏజీఎం ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా. ప్రపంచంలో బలమైన హోటల్గా బ్రాండ్ తాజ్. ఈ రెండో రోజు ముందుకే సెన్సెక్స్ రికార్డు ముగింపని ఒకటి రాశారు. కోవిడ్ బాధిత కుటుంబాలకు ఊరట. ఉద్యోగుల సంస్థలకు ఇచ్చిన పరిహారానికి పన్ను మినహాయింపు. ఇతరులు ఇచ్చిన 10 లక్షలు పైన. పెరిగిన మిథాని లాభం 450 కోట్లు. అపర్ణ ప్రాజెక్టు. అశోక్ లేలాండ్ లాభం 6 అంకెలు. ఓఎన్జీసీ లాభం 6,734 కోట్లు. ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ పాలసీ బజార్. జైడస్ కెడిలా గ్లెన్మార్క్ నుంచి అమెరికాకు క్యాన్సర్ ఔషధాలు. కర్లైల్ లావాదేవీలకు పరిణామాలు. పిఎస్బి బోర్డులో చర్చ. ఇక్కడ బిజినెస్ పేజ్ ఇది. విశాఖ ఉక్కు సీఎండీగా అతుల్ భట్. హీరో ఎలక్ట్రికల్ ధరలు 33% తగ్గాయి. 6,300 కోట్లతో థైరో కేర్ కొనుగోలు ఫార్మసీ ఈజీ. ఇది బొంబాయి న్యూస్ అనమాట. ఓకే, ఇది 19th పేజ్లో ఉన్నటువంటి బిజినెస్ పేజ్లో జిస్ట్. ఇది హాయ్ బుజ్జి అని, ఇది కూడా. ఇది నెక్స్ట్ పేజ్ ప్రతిభ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.